హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ నిర్మలారామ్. ఈరోజు నా స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. నాటుకోడి పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా చేసుకునే కర్రీ, పర్ఫెక్ట్ టేస్ట్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు నాటుకోడి పులుసు చేసినా ఇలానే చేసుకోవాలనిపించేలా ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా నాటుకోడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసిన ముక్కలను ఉప్పు పసుపు వేసి నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడగడం వల్ల ముక్కకు ఉన్న నీసు వాసనంతా పోయి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఉప్పు పసుపు బిర్యానీ ఆకు లవంగాలు చెక్క జాజికాయ మిరియాలు వేసి బాగా వాటిని కలుపుకోవాలి. హోల్ గరం మసాలా అనేది ఈ విధంగా తీసుకోవడం వల్ల ముక్కకు మసాలా ఫ్లేవర్ పట్టి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. తర్వాత 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల ఆయిల్ వేసి ముక్కకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్లేవర్ పట్టి ముక్కకి చాలా టేస్ట్గా ఉంటుంది ముక్క అనేది. తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే పోసుకొని ఒక 5-6 విజిల్స్ రానిచ్చుకోవాలి. కొందరు నేతగా ఉంటే ఒక 5 విజిల్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉన్న కోడైతే ఒక 7-8 విజిల్ అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం దాని కర్రీకి కావాల్సిన హోల్ గరం మసాలా అయితే ఈ విధంగా తీసుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. మిరియాలు లవంగాలు చెక్క యాలకలు ఈ విధంగా 3 స్పూన్ల ధనియాలు జీలకర్ర కొద్దిగా కొబ్బరి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కొబ్బరి ధనియాలు హోల్ గరం మసాలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వాటిలో కొద్దిగా వేయించుకోవాలి. వాటిని కొద్దిగా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల మసాలా అనేది టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ అనేది కూడా నాటుకోడికి ఎంతో టేస్టీగా వస్తుంది. ఇలా మసాలా చేసుకునేటప్పుడు ఒక 5-6 జీడిపప్పులు, ఒక 4-5 తెల్లబాయలు వేసుకోవడం వల్ల నాటుకోడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను జీడిపప్పు ఉండింది కాబట్టి తీసుకున్నాను. మీకు అది లేకున్నా ఉంటే దాని ప్లేస్లో గసగసాలు తీసుకున్నా కూడా దాని ఫ్లేవర్ అనేది నాటుకోడి టేస్టీగా వస్తుంది. దానికి కావాల్సిన ఆనియన్స్ టమోటా అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అది కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే నాటుకోడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అది హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పొట్టిమిరపకాయ వేసుకొని అది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల ఆనియన్స్ అనేటివి తొందరగా వేగుతాయి. అలా వేగించుకునేటప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అది వేసుకొని బాగా వాటిని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని ఆ నీరంతా ఎగిరిపోయే వరకు బాగా టమోటాని అయితే వేయించుకోవాలి. అలా వేయించుకునే 10 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టి టమోటానంతా బాగా వేయించుకున్న తర్వాత అది ఆయిలిష్గా కొద్దిగా తేలే వరకు అయితే టమోటాను వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మనం ఫ్రెష్గా కొట్టుకున్న మసాలానైతే అందులో వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అది మసాలా ఈ విధంగా కొట్టుకోవడం వల్ల హోల్ గరం మసాలా ఈ విధంగా కొట్టుకోవడం వల్ల నాటుకోడి పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేసుకుంటే తినాలి అనిపించేలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇలా బాగా వేయించుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ అనేది నాటుకోడికి బాగా పడుతుంది. తర్వాత దాంట్లో సరిపడా కారం అయితే ఒక 4 స్పూన్లు వేసుకోవాలి.
నేనైతే కొద్దిగా తక్కువ వేసుకున్నాను పిల్లలు తింటారని. మీరు కొద్దిగా ఎక్కువే వేసుకొని మీకు రుచికి సరిపడంత వేసుకోండి. కొద్దిగా కారము, 2 స్పూన్లు చికెన్ మసాలా, అంతే అండి. ముందుగానే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు హోల్ గరం మసాలా అనేది వేసుకొని, గరం మసాలా అయితే మనము ఫ్రెష్గా చేసుకున్నాం కాబట్టి గరం మసాలా ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది వేగిన తర్వాత బాగా మసాలాని ఎంత బాగా వేయించుకుంటే అంత కర్రీ అనేది అంత పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తుంది. ఇలా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని మసాలాను ఒక 5 నిమిషాలు అలా ఉడికించుకోవడం వల్ల, మధ్య మధ్యలో అలా కలబెట్టుకోవడం వల్ల మసాలా బాగా వేగి ఆ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. వాటర్ పోసి అవి ఉడికిన తర్వాత ముందుగా మనం విజిల్ పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ముక్క ఉడికిందా లేదా అనే విధంగా చెక్ చేసుకుంటే, అది ఉడకన్నా ఉంటే మళ్ళీ అయినా 2 విజిల్లు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను మామూలుగా నార్మల్గా ఉండే చికెన్ తీసుకున్నాం కాబట్టి, లేతగా ఉండే చికెన్ తీసుకున్నాం కాబట్టి ముక్క అనేది నేను 5 విజిల్లు పెట్టుకున్నాను. 5 విజిల్లు పెట్టుకోవడం వల్ల ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది. నేనైతే చెక్ చేసుకొని ఆ ఉడికిన మసాలాలలో నేను ముందుగా ఉడికించుకున్న చికెన్ అంతా దాంట్లో వేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది నాకైతే కామెంట్ అయితే చేయండి. అలా ఉడికిన మసాలాలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ వేసి, చికెన్తో పాటు కొద్దిగా వాటర్ కూడా వేసాం కదా, ఆ వాటర్ కూడా వేయడం వల్ల దానికి హోల్ గరం మసాలా ఫ్లేవర్ అంతా ముక్కకు పట్టుంటుంది. కాబట్టి ఈ చికెన్ ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఈ విధంగా ఉడికించుకున్న మసాలాని, ఈ చికెన్ని ఒక 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. అలా ఉడికించుకోవడం వల్ల ముక్కకి మనం వేయించుకున్న మసాలా, గరం మసాలా, కొబ్బరి, ఈ హోల్ గరం మసాలా ఈ ఫ్లేవరు అంతా బాగా ముక్కకు పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఏంటంటే నాటుకోడి పులుసు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కర్రీ అన్నం లేకైనా, జీరా రైస్ లేకైనా, చపాతీ లేకైనా, బగారా రైస్ లేకైనా, అలసందు వడలేకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. ఈ విధంగా అయితే మేము సర్వ్ చేసుకొని తింటున్నాం. మీరు కూడా ఈ వేలో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. చూసి వదిలేయకుండా లైక్ చేయండి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, ట్రై చేయండి, మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.